పూర్వం ఉత్తానపాద మహారాజుకు ఇద్దరు భార్యలు, సూరుచి మరియు సునీతి. సూరుచికి ఒక కుమారుడు, సునీతి కుమారుడు ధ్రువుడు. ఒకరోజు చిన్న ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోబోతే సూరుచి అతనిని అడ్డుకొని, నీవు నా కుమారుడివి కావు, నా వంటి భక్తితో దేవుని ప్రసాదం పొంది పుడితేనే రాజు ఒడిలో కూర్చోవచ్చు అని చెప్పింది. ఈ మాటలు ధ్రువుని హృదయాన్ని గాయపర్చాయి. అతడు తన తల్లి సునీతి వద్దకు వెళ్లి ఏడవగా, ఆమె, నిన్ను కాపాడగలవాడు ఒక్క దేవుడే, విష్ణుమూర్తి అని చెప్పింది. అప్పుడు చిన్న వయస్సులోనే ధ్రువుడు అడవిలోకి వెళ్లి భగవంతుడి సాధన ప్రారంభించాడు. నారద మహర్షి అతనికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇచ్చారు. ధ్రువుడు అచంచలమైన భక్తితో ధ్యానం చేశాడు. ఆతని భక్తితో ప్రసన్నుడైన విష్ణుమూర్తి ప్రత్యక్షమై, నీ భక్తి అనన్యమైనది, నీకు నిత్యస్థానం కలుగుతుంది అని ఆశీర్వదించాడు. తరువాత ధ్రువుడు రాజ్యాన్ని పాలించి, చివరికి దేవుని ఆశీర్వాదంతో ఆకాశంలో స్థిరమైన నక్షత్రంగా ధ్రువతారగా మారాడు.